మీనరాశి. మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపితేనే మీనరాశి. ఈ సంవత్సరంలో గురువు మే 1 వరకు తామ్రమూర్తిగా 1 వరకు ఉండి ద్వితీయంలో సువర్ణమూర్తిగా తృతీయంలో ఉంటాడు. శని సంవత్సరం అంతా వేమంది ఉంటాడు. రాహుకేతులు 1, 7, 8 సంవత్సరం అంతా తామ్రమూర్తులుగా ఉన్నారు. అంటే గురువు పాపి, శని అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 27 దాకా పాపి, సంవత్సరం అంతా రాహుకేతులు శుభులు. కాబట్టి ఈ యొక్క మూర్తి వేద గోచారాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి శుభాశుభములు ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది, బద్ధకం అధికంగా వస్తుంది, విద్యార్థులు క్రమశిక్షణని కోల్పోతారు, రాజకీయ నాయకులు పూర్తిగా పరిపాలనని ధ్వంసం చేసుకుంటారు. ఎంతో తెలివితేటలు కలిగిన మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం మీరు వెళ్ళే లైన్ కరెక్ట్ గా లేదనేది గుర్తించారు. అలాగే ఆదాయాలు సామాన్యంగా ఉన్నాయి, ఖర్చులు సంతృప్తినిస్తాయి, వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి, గురుబలం విద్యార్థులకు అంతంత మాత్రంగా ఉంది కాబట్టి కష్టే పలి. ఇక్కడ దాని జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడైనా మీరు ప్రభుత్వ సహాయం పొందాలి అంటే కొంచెం జాగ్రత్త పడాలి. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మోసపోవడం, మీరు మోసమైన పనులకు దిగిపోవడం, దానివల్ల బాధలు పడడం, మీ వల్ల కుటుంబ సభ్యులు బాధపడడం. కాబట్టి ఏలినాటి శనిలో పూర్తిగా ఉన్నాము. మన రాశిలో రాహు ఉన్నాడు. ఏదో భ్రమల్ని ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఆశని కల్పిస్తుంటాడే గాని జరుగుతున్నది అని మీరు కష్టపడితే జరుగుతుంది. కాబట్టి అలాంటివి చేసుకుంటూ దుర్గా అమ్మవారిని బాగా కొలుచుకుని దుర్గా అష్టకాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఎక్కువగా తీపి పదార్థాలని పేదలకు పంచిపెడుతూ బట్టలు కూడా ఎక్కువగా పంచిపెట్టగలిగితే ఈ సంవత్సరం శని ప్రభావం తగ్గించి మీకు ప్రశాంతంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి.